బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా అసలు వంట రాని వాళ్ళైనా తందూరి చికెన్ చేయాలంటే మసాలాలు ఖరీదైన సరుకులు కొని తేవాలని అనుకుంటున్నారా? అవసరం లేదండి. మన కిచెన్ కబ్బోర్డ్లో ఉన్న కొన్ని ఐటమ్స్తో ఈ తందూరి చికెన్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. బయట రెస్టారెంట్కి వెళ్ళి తందూరి చికెన్ ఆర్డర్ ఇస్తే బిగ్ బకెట్లో నుంచి తందూరి బయటపడగానే బిర్యానీ వడ్డించేలోపు తందూరి బ్లడ్లో బ్లెండ్ అయిపోతుంది. మరి రోజు రెస్టారెంట్లో తందూరి చికెన్ అంటే పెద్ద టాస్కే. మరి అలాంటి తందూరిని ఓవెన్ లేకుండా ఇంట్లో రెడీ చేసుకుని తింటే ఉంటుందండి. సూర్యుడితో సెల్ఫీ దిగినంత సమ్మగా ఉంటుందండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఈ తందూరి చికెన్ కోసం కేజీకి తక్కువగా ఉన్న చికెన్ తీసుకోండి. కేజీకి ఎక్కువగా ఉంటే ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి కేజీలో చికెన్ని నేను స్కిన్లెస్ తీసుకున్నాను. స్కిన్ అయినా పర్వాలేదు, బాగుంటుంది. వీడియోలో చూపించే విధంగా నీట్గా వాష్ చేసుకొని కత్తితో ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనం పెట్టిన మసాలా బాగా అప్లై అవుతుంది. వీటికి ఫస్ట్ స్టెప్ మ్యారినేషన్, కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి మొత్తాన్ని బాగా అప్లై చేసుకోవాలి. దీన్ని కనీసం గంట పాటు అలా ఉంచితే చికెన్ జ్యూసీగా టెండర్గా రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచండి. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ గడ్డ పెరుగును వేసుకోండి. వాటర్ లేని గడ్డ పెరుగు 2 స్పూన్లు వేసుకొని, కారం 1 స్పూన్, కొంచెం పసుపు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, హోమ్ మేడ్ గరం మసాలా 1 స్పూను, కస్తూరి మేతి 1 స్పూను, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం మిరియాల పొడి, కొంచెం బటర్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. స్పైసీ ఎక్కువ కావాలి అనుకున్నారనుకోండి, కొంచెం కారాన్ని వేయండి. చివరగా కొంచెం ఆయిల్ వేసాను. మస్టర్డ్ ఆయిల్ ఉంటే వేయండి, ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. అసలైతే దీనికి మస్టర్డ్ ఆయిల్నే వేస్తారు. మొత్తాన్ని చికెన్కి బాగా అప్లై చేసేయండి. ఎంత అప్లై చేస్తే చికెన్ అంత జ్యూసీగా టెండర్గా వస్తుంది. కనీసం దీన్ని ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టి నానబెడితే చాలా టేస్టీగా వస్తుంది. దీన్ని అప్లై చేసిన తర్వాత 2 కాళ్ళను దారంతో కట్టి బంధించండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే అది కుక్ అయ్యేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. దీన్ని పక్కన ఉంచండి. ఒక కుక్కర్లో స్టాండ్ పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా రెడీ చేసుకొని రెడీగా పెట్టుకున్న తందూరి చికెన్ అందులో పెట్టుకొని విజిల్ ఏది లేకుండా మూత పెట్టి కనీసం 20 మినిట్స్ అలా వదిలేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలాగ ఉందండి. అంటే వాటర్ అంతా పోయి మసాలా అంతా కొంచెం డ్రైగా అయింది. చాలు, ఇంతకు మించి అయితే చికెన్ బాగా ఓవర్ కుక్ అవుతుంది. కాబట్టి దీన్ని తీసి మనం పుల్కా చేసే ప్యాన్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కాల్చుకోవాలి. మరీ ఒక సైడ్ ఎక్కువగా తక్కువగా కాకుండా బటర్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చుక్క ఆయిల్ కూడా వేయకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ అయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా ఈజీగా 20 మినిట్స్లో అయిపోతుందండి. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, తందూరి చికెన్ ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా రెడీ అయింది. ఎవరైనా సరే రెడీగా చేసుకోవచ్చు. దీనిని ఆనియన్స్ తోటి, గ్రీన్ చట్నీ తోటి, పప్పులోకైనా, చారులోకైనా, రోటి పచ్చళ్ళకైనా చాలా టేస్టీగా ఉంటుంది.